చేర్యాల పట్టణ కేంద్రంలో ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఏసీబీ కేసు పెట్టడంపై చేర్యాల మండల బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేర్యాల మున్సిపల్ చైర్మన్ అంకుగారి స్వరూపారాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల నర్సయ్య మాట్లాడుతూ ఈ రేస్పై కేటీఆర్ మీద కేసు పెట్టడం కాంగ్రెస్ పార్టీ అవివేకమని, ఈ రేస్తో హైదరాబాద్ను మరియు తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తేవడానికి కృషి చేసిన కేటీఆర్పై కేసు పెట్టడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని కేసును వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. చేర్యాల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేటీఆర్పై కేసు పెట్టడం పనికిమాలిన చర్య అని, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే ప్రాజెక్టును తీసుకురావడం కేటీఆర్ చేసిన మంచి పని అని, దాన్ని అవినీతిగా చూపిస్తూ ఆయనపై ఏసీబీ కేసు పెట్టడం చాలా దుర్మార్గమని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కేటీఆర్ మీద కేసు తీసేసి బహిరంగ క్షమాపణలు చెప్పాలని అని అన్నారు. నాయకుల మీద, బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ అరెస్టులకు పూనుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. ఏదైనా గత ప్రభుత్వం ఏది చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసమే కేటీఆర్ గారు ఈ రేస్ లాంటి వినూత్న ఆలోచనలు తెరపైకి తీసుకొచ్చి దాని ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతో పాటు హైదరాబాద్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి అవకాశాన్ని కల్పించారు. పెద్ద ఎత్తున హైదరాబాద్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్ర రాజధానిగా ఎదుగుతుంది. ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ ఏరియాగా వచ్చింది అంటే అది కేటీఆర్ కృషే. దాన్ని ఆ బ్రాండ్, ఆ ఇమేజ్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉండకూడదు అని కక్షత సాధింపు చర్యలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైనా బురద జల్లే కార్యక్రమం చేస్తుంది. ఇది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇటువంటి చర్యల ద్వారా తెలంగాణకు కానీ హైదరాబాద్ కానీ కొత్తగా వచ్చేది ఏం లేదు, నష్టపోతున్నారు. సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు బతకడానికి ఇబ్బంది పడే సిచ్యువేషన్లో ఈరోజు ఈ గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి. ఇది మానుకోవాలి. మనం అందరం బాగుండాలంటే ఖచ్చితంగా ఏదైనా వినూత్నంగా కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళాలి తప్పించి నాయకులను ప్రశ్నించే వాళ్ళని గొంతులను మూయాలనే ఈ ప్రభుత్వం చేస్తున్న చర్య కరెక్ట్ కాదు. దీన్ని చేర్యాల మున్సిపల్ తరఫున, చేర్యాల బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సర కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల మీద అరాచకం చేస్తున్న సమస్యలను ప్రజల దృష్టి తీసుకుపోయి ఎదిరించి ఈరోజు మాట్లాడుతున్న కేటీఆర్ గారి మీద, హరీష్ రావు మీద రాజకీయ కుట్రలతోటి వాళ్ళను ప్రజలు అభాసుపాలు చేయాలనే ఒక దురుద్దేశం పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అని, లేకపోతే ఈరోజు మళ్ళా ఈవీ ఫార్మా రేసు సమస్య కానీ ప్రజలను తను చేస్తున్న తప్పులను మళ్లించుకోవడానికి వీళ్ళ మీద ఒక డైవర్షన్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టేయడానికి వీరి మీద కేసు పెడతాని బెదిరింపు చేస్తున్నాడు తప్ప, మా కేటీఆర్ గారు నిన్న అసెంబ్లీలో సవాల్ విషయాలు ప్రజలు తెలవాలంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి, నేనేమైనా తప్పు చేస్తే నేను నిరూపించుకుంటా, ప్రజలకు సమాధానం చెప్తా అనే ఉద్దేశం చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో వాళ్ళు చర్చకు తీసుకురావడం లేదు. దీన్ని చర్చ తీసుకొస్తే అసలు రూపం బయటకు వచ్చి వాళ్ళు చేస్తున్న అక్రమాలు బయటపడతాయనే భయంతో ఈరోజు అక్రమంగా కేసు బనాయించి వారిని అబాసుపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చేయడము ఒక కుట్రతోటి ఒక పార్టీని అబాసుపాలు చేయడానికి బీఆర్ఎస్ చేస్తున్న అభ్యర్థిని ప్రజల్లో మళ్ళీ తిరిగి తను చేస్తున్న అబద్ధాల పాలన ప్రజలకు తెలుస్తూనే ఒక అప్రద భావంతో ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న అగత్యాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పక ఇలాంటి నాయకునికి బుద్ధి చెప్పే పరిస్థితులు అతి త్వరలో ఉన్నాయి. ఈరోజు ఏదైతే కేసు కేటీఆర్ మీద పెట్టిందో అది రాష్ట్రంలో కాకుండా దేశంలో పలు రాష్ట్రాల వాళ్ళు మా దగ్గర పెట్టుమని వాళ్ళు ఎంతో వేడుకున్నప్పటికీ కూడా మన హైదరాబాద్లో పెట్టి ఈరోజు హైదరాబాద్ను, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల్లో పేరు వచ్చే విధంగా ఆయన అభివృద్ధి కోసం చేస్తుంటే ఐటీ శాఖల విషయానికి వచ్చినప్పుడు కూడా ఎన్నో శాఖలు ఇంటికి తీసుకొచ్చి ఐటీ కంపెనీలు పెట్టి మన విద్యార్థులకు ఎన్నో ఉపయోగపడే విధంగా చేసిన కేటీఆర్కు ఎలాంటి కేసు పెట్టి ఆయన మీద ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ పార్టీ పరంగా ఆయనకు పార్టీ కార్యకర్తలు అండగా ఉండి ముందు ఆయన మీద ఎలాంటి కేసులు పెట్టినా, ఆయన అరెస్ట్ చేసినా కానీ మేము ఉద్యమం చేసి మీకు సరైన రీతిలో ఆందోళన కార్యక్రమంతో బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన నిధులు మనకు అనే స్లోగన్తో మనకేదైతే
ఆదాయ వనరులు ఉన్నాయో ఆ ఆదాయ వనరులు పెంచడంలో భాగంగా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మంత్రివర్యులు గౌరవనీయులు తారక రామారావు గారు అమెరికాలో ఉన్న సంబంధాలను కావచ్చు, వారికి గతంలో ఉద్యోగరీత్యా అమెరికాలో తిరిగిన అనుభవరీత్యా ఎవరెవరిని పట్టుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని కోణాలను ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ వైపు తిరిగి చూసే విధంగా చేసి, ఇంత మాత్రమే కాదు ఇంకా ప్రపంచంలో ఉన్న కుబేర్లను లేదా దిగ్గజ కంపెనీలను ఆహ్వానించాలంటే ఇది ప్రపంచంలో ఒక అత్యుత్తమ నగరంగా ఉండాలనే ఆలోచనతో గౌరవ మంత్రివర్యులు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం మాత్రమే ఫార్ములా ఈ రేస్ను ప్రపంచంలోని చాలా క్యాపిటల్స్ మాకు కావాలంటే కూడా వాళ్ళందరినీ కూడా తనదాన్ని మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి వారిని ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఈ రేసు ఫార్ములా ఈ రేస్ నిర్వహించి మనం చూసినాం. అయితే మామూలుగా జనాలకు చూస్తే అర్థం కాదు, ఏదో ఫార్ములా ఈ రేస్ అంటే దాంతో మాకేమొస్తుంది, దాంతో ఎవడు బాగుపడతాడనే ఆలోచన ఉండొచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ రంగాలకు కావచ్చు, లేకపోతే కుబేర్లకు కావచ్చు, హైదరాబాద్లో ఉంటే ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఐటీ కంపెనీలు వస్తాయనే ఉద్దేశమే దాని మేము ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా నిల్సన్ కంపెనీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లో కూడా మనం చూసినాం 700 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పింది. అదే 700 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పింది. అంటే ఆ ఈరేస్ వాళ్ళ ఇండైరెక్ట్గా వచ్చిన లాభాలు ఎవరికి గుర్తించం. అదే కంటిన్యూస్గా చేయాలనుకున్నారు కాబట్టి ఏదో కొత్తగా అప్పటిదప్పుడే ఎలక్షన్ ముందు చేసింది కాదు, ఇది 2023లో చేసి దానికి కంటిన్యూషన్ భాగంగా గౌరవ మంత్రివర్యులు అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ డెఫినెట్గా మాదే వస్తుంది, దాన్ని కంటిన్యూ చేద్దాం ఉద్దేశంతో ఇదేదో దొంగచాటు కాకుండా లేదా మోసం చేసినట్టు కాకుండా బ్యాంకు ద్వారా లావాదేవీలు ఏవైతే జరుగుతాయో ఆ బ్యాంకు ద్వారా లావాదేవీలు మొదటి విడత 20 లక్షలు, రెండో విడత 20 లక్షలు, 50 లక్షలు ఇవ్వడం, 50 కోట్లు ఇవ్వడం కూడా ఏదో అనామకం కాదు. మన ఇండియాలో ఉన్న ఆటోమొబైల్ కంపెనీ అయితే ఉందో అప్రూవ్డ్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఏదో దాంట్లో వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళబుల్ కబులు చెప్పినట్టుగా బూటకు ఆరోపణలు చేసినట్టుగా ఎవరికో అవినీతి ఆరోపణ అనేది బాగా చెప్తుండ్రో, అవినీతి కాదు అది, డైరెక్ట్గా మన ఇండియాలో కంపెనీకి ఇచ్చిండ్రు, అది కూడా బ్యాంకు ద్వారా జరిగింది. దాంట్లో అవినీతి ఎక్కడైతే నిన్న శాసనసభలో గౌరవ మంత్రులు అందరూ కూడా చర్చించండి అంటే చర్చించకుండా దొడ్డిదారిన ఏసీబీ అని పేరు పెట్టి ప్రజల దృష్టి మలచడం కోసం చేస్తున్న భాగం కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దాంట్లో నిజాయితీ నిరూపించుకుంటూ గౌరవ కేటీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటూ ప్రజలంతా బీఆర్ఎస్ వెంబడి ఉంటారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నామంటే మీరు అనవసరమైన ఆరోపణలు మాని నిజాన్ని వెలికి తీయండి, నిజాన్ని బయట పెట్టండి తప్ప అడ్డమైన ఆరోపణలు చేస్తే ప్రజలు మీరు తిప్పుకొడతారని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.